హైదరాబాద్ వెళ్తున్నా ఫస్ట్ టైం మామూలు లేకుండా ఒక్కరిదానైతే అస్సలు కాదు, నాతో పాటు నా కొలీగ్స్ కూడా ఉన్నారనమాట. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను మామూలు వదిలి ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మాము తీసుకెళ్లేవాడు. బట్ ఈసారి ఫస్ట్ టైం 2 days ఉండబోతున్నాను మామూలు లేకుండా. లోపల కొంచెం టెన్షన్ ఉంది, బట్ నా కొలీగ్స్ ఉన్నారు కాబట్టి నాకు కొంచెం భయం లేదనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్తున్నా కాబట్టి ఈసారి గోల్డ్ వేసుకెళ్లే ధైర్యం చేయలేదనమాట. ఇంక నేనైతే కొంచెం రోల్డ్ గోల్డ్ తాళిలా సెట్ చేసుకుని అది వేసేసుకున్నాను. ఇంతకీ హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నానో చెప్పలేదు కదా, ఆఫీస్ కోసం అయితే కాదు, ఎగ్జామ్ రాయడానికి అనమాట. TCS లో వింగ్స్ ఎగ్జామ్ అని ఉంటుంది. అది మంచిగా క్వాలిఫై అయితే మనకి శాలరీ అనేది ప్యాకేజ్ బాగా పెరుగుతుంది అనమాట. సో ఒకసారి చూసొద్దాం ఎలా ఉంటుందో ఏంటో ప్యాటర్న్ అని చెప్పేసి నార్మల్ గా ప్రిపేర్ అయ్యాను. నాకు ఈ మధ్య వర్క్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ప్రిపేర్ అవడానికి టైం దొరకలేదు. సో పర్ఫెక్ట్ గా అయితే ప్రిపేర్ కాలేదు. బట్ ఏదైనా ఒకసారి అటెంప్ట్ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది అది ఎంతవరకు మనకు వస్తుంది ఏంటి అని చెప్పి. అందుకే ఇంకా ట్రై చేద్దామని వెళ్ళాను. నాకు తెలిసినంత వరకు అమ్మాయిలకి చుడిదార్స్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. ఇంకా ట్రైన్ లో కంఫర్ట్ ముఖ్యం కాబట్టి ఇంకా చుడిదార్ ప్రిఫర్ చేశాను. ఇంకా బ్యాంగిల్స్ వేసేసుకొని వాచ్ పెట్టుకున్నాను అనమాట. ఈ చైన్ ఏంటో గానీ గాజు వర్క్ లో చూడగానే నచ్చింది. ఇంక వెంటనే కొనేసుకున్నాను. నాకైతే వేసుకోగానే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా హెయిర్ అయితే అసలు గాలికి వదిలేయాలనుకోవట్లేదు. ఫుల్ గా పాడైపోయింది అనమాట హెయిర్ మొత్తం. ఇంకా నేను గాలికి వదిలేస్తే ఉన్నది కూడా పోతుందని చెప్పి చెల్లి వచ్చేదాకా వెయిట్ చేసి చెల్లి చేత అయితే ఇలా వేపించేసుకున్నాను అనమాట. ఇలా అయితే మన జుట్టుని ఇంకా అస్సలు ఎవరు డిస్టర్బ్ చేయక్కర్లేదు. ఎలా వేసింది అలానే ఉంటుంది. ఇక్కడ నుంచి 2 days నేను హైదరాబాద్ లో ఎలా స్పెండ్ చేశానో అన్ని షార్ట్స్ గా పెడుతూ ఉంటాను. ప్లీజ్ డు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. సరే టాటా.